భౌతిక శాస్త్రంలో సాపేక్షత గురించి ఆల్బర్ట్ ఐన్స్టీన్ 2 సిద్ధాంతాలు ప్రతిపాదించారు. ఒకటి ప్రత్యేక సాపేక్ష సిద్ధాంతం అంటే స్పెషల్ రిలేటివిటీ, మరొకటి సాధారణ సాపేక్ష సిద్ధాంతం అంటే జనరల్ రిలేటివిటీ. ఇవి రెండు ఆల్బర్ట్ ఐన్స్టీన్ ప్రతిపాదించిన గొప్ప సిద్ధాంతాలు. ఈ రెండింటిలో ఇప్పుడు మనం ప్రత్యేక సాపేక్ష సిద్ధాంతం గురించి తెలుసుకుందాం. స్పెషల్ రిలేటివిటీ ఇది నార్మల్ రిలేటివిటీ లాంటిదే, కానీ ప్రత్యేకమైనది. స్పష్టంగా చెప్పాలంటే ఇది ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే వర్తించే రిలేటివిటీ సిద్ధాంతం. న్యూటన్ భౌతిక శాస్త్రం వర్తించిన చోట ఇది ఉపయోగపడుతుంది. ఆల్బర్ట్ ఐన్స్టీన్ 1905లో ప్రతిపాదించిన స్పెషల్ రిలేటివిటీ సిద్ధాంతం భౌతిక శాస్త్రంలోనే అత్యంత ప్రాముఖ్యమైన సిద్ధాంతాలలో ఒకటి. మాస్, టైం మరియు స్పేస్ పై స్పీడ్ ఎలా ప్రభావితం చేస్తుందో ఈ సిద్ధాంతం వివరిస్తుంది. స్పెషల్ రిలేటివిటీ సిద్ధాంతంలో మాస్ మరియు ఎనర్జీ మధ్య సంబంధాన్ని వివరించేందుకు కాంతి వేగాన్ని ఉపయోగిస్తారు. కొద్దిపాటి మాస్ కూడా భారీ శక్తిగా మారవచ్చని ఈ సిద్ధాంతం చెబుతుంది. ఈ భావనను ఆల్బర్ట్ ఐన్స్టీన్ ప్రతిపాదించిన ప్రసిద్ధ సమీకరణ E=mc² ద్వారా తెలియజేశారు. మనం ముందుగానే మాట్లాడుకున్నాము, ప్రత్యేక సాపేక్షత్వ సిద్ధాంతం ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే వర్తిస్తుందని. ఆ పరిస్థితుల్లో ముఖ్యంగా అపారమైన శక్తులు, అతివేగవంతమైన కదలికలు, ఇంకా ఖగోళ దూరాల గురించి చర్చించే సందర్భాల్లో దీన్ని ఉపయోగిస్తారు. ఇందులో గురుత్వాకర్షణ ప్రభావాన్ని పరిగణలోకి తీసుకోలేదు. ఐన్స్టీన్ 1915లో తన సాధారణ సాపేక్షత్వ సిద్ధాంతం అంటే జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీని ప్రతిపాదించినప్పుడు మాత్రమే గ్రావిటీని ఈ సిద్ధాంతాల్లో చేర్చారు. ఒక వస్తువు కాంతి వేగాన్ని చేరుకునేలా వేగంగా కదిలితే దాని ద్రవ్యరాశి కూడా అనంతంగా పెరుగుతుంది. ఈ పెరిగిన ద్రవ్యరాశిని రిలేటివిస్టిక్ మాస్ అంటారు. అలాంటి వస్తువును కదిలించేందుకు శక్తి కూడా అనంతంగా పెరుగుతుంది. అందుకే మాస్ ఉన్న ఏ వస్తువైనా కాంతి కన్నా వేగంగా కదలడం సాధ్యం కాదు. ఈ విశ్వ పరిమితి కొత్త భౌతిక సిద్ధాంతాలకు, సైన్స్ ఫిక్షన్ కథనాలకు ప్రేరణనిస్తుంది, ముఖ్యంగా అంతరిక్షంలోని ఎక్కువ దూరాల ప్రయాణాన్ని ఊహించినప్పుడు. ఆల్బర్ట్ ఐన్స్టీన్కి ముందు ఖగోళ శాస్త్రవేత్తలు ప్రపంచాన్ని ఎక్కువగా 1686లో ఐజాక్ న్యూటన్ ప్రతిపాదించిన 3 చలన నియమాల ఆధారంగా అర్థం చేసుకునేవారు. ఆ 3 నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఒక వస్తువు విశ్రాంతిలో ఉన్నా లేదా సరిసమాన వేగంతో కదులుతున్నా దాని స్థితి మారడానికి బాహ్య శక్తి అవసరమవుతుంది. అంటే ఒక వస్తువు మీద ఎక్స్టర్నల్గా ఫోర్స్ అప్లై చేయకపోతే దాని స్థితిలో ఎలాంటి మార్పు ఉండదు. అదే ఇనర్షియా అనే భావన. ఉదాహరణకి మీరు ఒక బస్సులో కూర్చుని ఉన్నారు. బస్సు ఊహించిన రీతిలో అకస్మాత్తుగా ముందుకు కదలడం ప్రారంభిస్తే మీరు తలకిందులుగా వెనక్కి వాలిపోతారు. ఎందుకంటే మీ శరీరం విశ్రాంతి స్థితిలో ఉంది. బస్సు ముందుకు కదలడంతో మీ శరీరం ఇనర్షియా వల్ల తన పాత స్థితిలోనే ఉండాలనే ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నంలో బస్సు మాత్రమే ముందుకు వెళ్తుంది, కానీ మీకు వెనక్కి లాగబడినట్టు అనిపిస్తుంది. ఇది న్యూటన్ మొదటి నియమానికి బలమైన ఉదాహరణ. ఇక రెండవ చలన నియమం F=ma అంటే ఫోర్స్ మాస్ ఇంటూ యాక్సిలరేషన్. ఇదేంటి సడన్గా ఫార్ములా వచ్చిందని అనుకోకండి. దానికి అర్థం ఏమిటంటే వేరువేరు ద్రవ్యరాశులతో ఉన్న వస్తువులను వేరువేరు వేగాలతో కదిలించేందుకు ఎంత శక్తి అవసరమో ఈ ఫార్ములా ద్వారా తెలుసుకోవచ్చు. సింపుల్గా చెప్పాలంటే మీరు ఒక వస్తువును కదిలించాలంటే దాని భారం ఎంత ఉందో, ఎంత వేగంతో కదిలించాలనుకుంటున్నామో అనుసరించి అంతే శక్తిని ఉపయోగిస్తే సరిపోతుంది. ఉదాహరణకి మీరు ఒక బైసికల్ని కొద్దిపాటి శక్తిని ఉపయోగించి నడపచ్చు, కానీ అదే శక్తితో మీరు ఒక ట్రైన్ని నడపగలరా? అది కదలదు కూడా. ఎందుకంటే ట్రైన్కి ఉన్న మాస్ ఎక్కువ. అంటే తక్కువ మాస్ ఉన్న వస్తువులకు తక్కువ శక్తి సరిపోతుంది. ఎక్కువ మాస్ ఉన్న వస్తువులను కదిలించాలంటే ఎక్కువ శక్తి అవసరం.
ఇక న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్ ఏంటంటే ప్రతి యాక్షన్కి ఒక సమానమైన వ్యతిరేకమైన రియాక్షన్ ఉంటుంది. దీనికి ఉదాహరణగా ఈత కొట్టే వ్యక్తిని తీసుకోవచ్చు. ఎప్పుడైతే నీటిలో ఉన్న వ్యక్తి నీటిని వెనక్కి తోస్తాడో అప్పుడు అతను ముందుకు కదులుతాడు. ఇదే యాక్షన్ ఈక్వల్ టు అపోజిట్ రియాక్షన్. ఎన్సైక్లోపీడియా బ్రిటానికా ప్రకారం న్యూటన్ చలన నియమాలు చాలా విషయాలను అద్భుతంగా వివరించాయి. వీటి వల్ల మెకానిక్స్ ఇంకా గురుత్వాకర్షణను అర్థం చేసుకోవడం సులభంగా మారింది. కానీ కొన్ని విషయాలు, ముఖ్యంగా కాంతి ఎలా పనిచేస్తుందో న్యూటన్ నియమాలు వివరించలేకపోయాయి. 1800లలో లైట్ ఒక వేవ్ లాగా ప్రవర్తిస్తుందని శాస్త్రవేత్తలు తెలుసుకున్నారు. కానీ వేవ్స్ ఒక దగ్గర నుండి ఇంకో దగ్గరికి వెళ్ళడానికి ఏదైనా ఒక మీడియం కావాలి. ఉదాహరణకి మనం మాట్లాడే మాటలు వేరే వ్యక్తులకి ఎయిర్ మీడియం ద్వారా చేరుతుంది. అలానే లైట్ కూడా ఒక మీడియంలో ప్రయాణిస్తుందని శాస్త్రవేత్తలు ఊహించారు. ఆ మీడియంని లూమినిఫెరస్ ఈథర్ అని పిలవడం మొదలుపెట్టారు. ఈ ఈథర్ మీడియం కాంతి తరంగాలకు అంతరిక్షంలో ప్రయాణించడానికి సహాయపడుతుందని భావించారు. శాస్త్రవేత్తలు ఆ రహస్యమైన ఈథర్ను కనుగొనడానికి ప్రయత్నాలు చేశారు. దానిని బాగా అర్థం చేసుకోవాలని ఆశించారు. 1887లో ఆల్బర్ట్ ఏ మైకెల్సన్ ఇంకా ఎడ్వర్డ్ మార్లీ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు ఈ ఈథర్ మీడియంలో భూమి కదలడం వల్ల కాంతి వేగం ఎలా మారుతుందో పరీక్షించారు. కానీ ఆశ్చర్యంగా భూమి ఎలా కదిలినా కాంతి వేగం మారకుండా ఎప్పటికీ ఒకేలా ఉందని వారు గుర్తించారు. భూమి కదిలినా కూడా కాంతి వేగం మారకపోవడం చూసి శాస్త్రవేత్తలు ఇలా భావించారు, ఇప్పటి వరకు ఊహించుకున్న ఈథర్ అనే మీడియం అసలు లేదేమోనని. కాంతి వ్యాక్యూమ్లో అంటే శూన్యంలో ప్రయాణిస్తుందని అప్పుడు నిర్ణయించారు. అంటే దీన్ని పాత భౌతిక శాస్త్ర సూత్రాలతో అర్థం చేసుకోలేము. కొత్త విధమైన భౌతిక శాస్త్రం అవసరమైంది. ఐన్స్టీన్ చిన్నప్పటి నుండే కాంతి మీద ఆసక్తి కలిగి ఉండేవాడు. అతను 16 ఏళ్ల వయసులో నేను ఒక కాంతి తరంగాన్ని వెంటాడుతూ ప్రయాణిస్తే ఏమవుతుందో అనే ప్రశ్నను తనను తాను ప్రశ్నించుకున్నాడు. ఈ ప్రశ్న అతని ఆలోచన విధానంతో పాటు అతని జీవితాన్ని, భౌతిక శాస్త్రాన్ని కూడా మార్చేసింది. ఇదే ఆలోచన స్పెషల్ రిలేటివిటీకి పునాది అయింది. ఇంతకుముందు ఉన్న భౌతిక శాస్త్రం ప్రకారం ఐన్స్టీన్ ఊహించినట్టు ఒక వ్యక్తి కాంతిని పట్టుకోవడానికి అదే వేగంతో పరిగెడితే ఆ వ్యక్తికి కాంతి నిలిచిపోయినట్టుగా కనిపించాలి. అంటే కాంతి తరంగాలు ఇక కదలకుండా ఒక స్థిరమైన ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్లా కనిపించాలి. కానీ ఇది ఒక పెద్ద సమస్య. ఎందుకంటే జేమ్స్ క్లార్క్ మ్యాక్స్వెల్ అనే శాస్త్రవేత్త రూపొందించిన మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్ ప్రకారం ఎలక్ట్రోమాగ్నెటిక్ తరంగాలు ఎప్పుడూ వ్యాక్యూమ్లో ఒకే వేగంతో 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. ఐన్స్టీన్కు ఇది పెద్ద గందరగోళంగా అనిపించింది. ఒకవైపు పాత భౌతిక శాస్త్రం చెబుతుంది కాంతి నిలిచిపోవచ్చని, ఇంకోవైపు మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్ చెబుతున్నాయి కాంతి వేగం ఎప్పుడూ ఒకేలా ఉంటుందని. అందుకే ఐన్స్టీన్ పాత సిద్ధాంతం కాకుండా కొత్త రీతిలో కాంతి ప్రవర్తనను అర్థం చేసుకోవాలని ఆలోచించాడు. ఫిజిక్స్ నిబంధనలు ఎవరికైనా, ఎక్కడైనా, ఎప్పుడైనా ఒకేలా ఉండాలని ఐన్స్టీన్ భావించాడు. ఐన్స్టీన్ ఒక గొప్ప ఆలోచన ప్రయోగం చేశాడు. అదేంటంటే ఒక వ్యక్తి ట్రైన్ పక్కన నిలబడి ఉన్నాడు, ఇంకో వ్యక్తి ట్రైన్ లోపల ప్రయాణిస్తున్నాడు. ఆ ట్రైన్ కాంతి వేగంతో కదులుతుంది. ఇప్పుడు ట్రైన్ 2 చెట్ల మధ్య ప్రయాణిస్తుందని అనుకోండి. ఆ సమయంలో 2 చెట్లను ఒకేసారి మెరుపు తాకుతుంది. ట్రైన్ పక్కన ఉన్న వ్యక్తికి 2 మెరుపులు ఒకేసారి జరిగాయని అనిపిస్తుంది. కానీ ట్రైన్లో ఉన్న వ్యక్తి ఒక మెరుపు దిశగా కదులుతున్నాడు. దానిని ముందుగా చూస్తాడు, ఇంకోటి దూరంగా కదులుతుంది, దీనిని తర్వాత చూస్తాడు. కాబట్టి ఒకటి ముందుగా మరొకటి తర్వాత జరిగిందని ట్రైన్లో ఉన్న వ్యక్తికి అనిపిస్తుంది. అసలు విషయం ఏమిటంటే సమయం అనేది స్థిరమైనది కాదు, అది ప్రేక్షకుడి కదలికపై ఆధారపడి మారుతుంది. ఒక వ్యక్తికి ఒకేసారి జరిగే 2 సంఘటనలు ఇంకొకరికి వేరుగా కనిపించవచ్చు. కానీ కాంతి వేగం మాత్రం ఎప్పటికీ ఒకేలా ఉంటుంది, ఎవరు చూసినా ఎలా కదిలినా. ఐన్స్టీన్ ఈ విషయాలన్నింటినీ కలిపి స్పెషల్ రిలేటివిటీ థియరీను రూపొందించాడు. దీని ప్రకారం టైం, స్పేస్ అనేవి సాపేక్షంగా రిలేటివ్గా ఉంటాయన్నమాట. కానీ కాంతి వేగం మాత్రం ఎప్పటికీ ఒకేలా ఉంటుంది. ఇది భౌతిక శాస్త్రాన్ని పూర్తిగా మార్చేసిన ఒక మహత్తర ఆవిష్కరణ. E=mc² అనేది ఐన్స్టీన్ యొక్క అత్యంత ప్రసిద్ధి చెందిన ఈక్వేషన్. దీన్నే మాస్ ఎనర్జీ ఈక్వలెన్స్ అని కూడా పిలుస్తారు. ఇందులో E అంటే ఎనర్జీ, M అంటే మాస్, C అంటే స్పీడ్ ఆఫ్ లైట్. సింపుల్గా చెప్పాలంటే ఒక వస్తువులో ఉండే మాస్ ఇంకా ఎనర్జీ రెండూ వేరువేరు కావు, అవి ఒకటే, కానీ వేరే వేరే రూపాల్లో ఉన్నాయి.
ఈ ఈక్వేషన్ ప్రకారం మాస్ అనేది ఎనర్జీగా మారగలదు, అలానే ఎనర్జీ కూడా మాస్గా మారగలదు. చిన్నపాటి మాస్ని ఎనర్జీగా మార్చగలిగితే అనేక వేల కిలోటన్నుల శక్తి వస్తుంది. దీనికి ఉదాహరణగా హిరోషిమా బాంబుని తీసుకోవచ్చు. దాని మాస్ సుమారు 0.7 గ్రామ్స్ మాత్రమే, కానీ అది ఇచ్చిన ఎనర్జీ దాదాపు 15 కిలోటన్నుల TNTకు సమానం. అంటే చిన్న భారం, విపరీత శక్తి. సింపుల్గా చెప్పాలంటే అణుబాంబులో కొంత మాస్ శక్తిగా మారుతుంది, అదే శక్తి పేలుడు రూపంలో బయటికి వస్తుంది. ఇది mc² ప్రకారమే జరుగుతుంది. ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పిన స్పెషల్ రిలేటివిటీ సిద్ధాంతం ప్రకారం సమయం అనేది పరిశీలకునికి అనుగుణంగా మారుతుంది. అంటే ఒక వ్యక్తి స్పేస్ షిప్లో వేగంగా కదులుతుంటే అతడికి సమయం కొంచెం నెమ్మదిగా నడుస్తున్నట్టు అనుభూతి చెందుతుంది. దీనినే టైం డైలేషన్ అంటారు. ఉదాహరణకి 2015లో స్కాట్ కెల్లీ అనే వ్యోమగామి అంతరిక్షంలో సుమారు 1 సంవత్సరం గడిపాడు. తన ట్విన్ బ్రదర్ మార్క్ కెల్లీ భూమిపైనే ఉన్నాడు. స్కాట్ చాలా వేగంగా కదిలే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉండడం వలన టైం డైలేషన్ జరిగి ఆయనకు సమయం కొంచెం నెమ్మదిగా గడిచింది. అందువల్ల మార్క్ కెల్లీ స్కాట్ కంటే సుమారు 5 మిల్లీసెకండ్లు ఎక్కువ వయసు అయ్యాడు. ఈ 5 మిల్లీసెకండ్లతో అంత తేడా ఉండకపోవచ్చు. కాంతి వేగంతో ప్రయాణించినప్పుడే టైం డైలేషన్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ఉదాహరణకి ఒక 15 సంవత్సరాల అమ్మాయి తన హై స్కూల్ నుండి బయలుదేరి 99.5% కాంతి వేగంతో 5 సంవత్సరాలు అంతరిక్షంలో ప్రయాణిస్తే ఆమెకు 5 ఏళ్లే గడుస్తాయి. ఆమె తిరిగి భూమికి వచ్చేసరికి ఆమె వయస్సు 20 సంవత్సరాలు అవుతుంది. కానీ భూమిపై ఉన్న ఆమె క్లాస్మేట్స్ మాత్రం అప్పటికే 65 సంవత్సరాల వయసుకు చేరుకుంటారు. ఎందుకంటే భూమిపై 50 సంవత్సరాలు గడిచిపోయాయి. టైం డైలేషన్ గురించి ఇప్పుడు మీకు స్పష్టంగా అర్థమైందని అనుకుంటున్నాను. మన దగ్గర ఇప్పుడు కాంతి వేగంతో ప్రయాణించే టెక్నాలజీ లేదు. కానీ ఇప్పటి ఆధునిక టెక్నాలజీ వల్ల టైం డైలేషన్ నిజంగా మన యంత్రాలపై ప్రభావం చూపుతోంది. అందుకే ఇది కేవలం సిద్ధాంతం కాకుండా ప్రయోజనంలో ఉన్న విషయం కూడా. స్పెషల్ రిలేటివిటీ మరియు క్వాంటమ్ మెకానిక్స్, ఇవి రెండూ మన విశ్వం ఎలా పనిచేస్తుందో వివరించే అత్యంత ప్రాముఖ్యమైన సిద్ధాంతాలు. ముందుగా ఈ రెండు వేరువేరు ప్రపంచాల్లా అనిపించేవి. ఒకటి పెద్ద విషయాలపై, ఇంకొకటి చిన్న విషయాలపై ఉపయోగపడుతుందని భావించేవారు. కానీ శాస్త్రవేత్తలు ఇప్పుడు వీటిని కలిపి మన విశ్వం మొత్తం ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవాలనుకున్నారు. అందులోనే రిలేటివిస్టిక్ క్వాంటమ్ మెకానిక్స్ మరియు క్వాంటమ్ ఫీల్డ్ థియరీ అనే కొత్త రంగాలు వచ్చాయి. ఇవి చిన్న రేణువులు ఎలా ప్రవర్తిస్తాయో తెలుసుకోవడానికి సహాయపడతాయి. ఒకప్పుడు సామాన్య భౌతిక శాస్త్రం అన్ని విషయాలను వివరించలేకపోయింది. కానీ ఐన్స్టీన్ చూపించిన స్పెషల్ రిలేటివిటీ వల్ల మనం టైం, స్పేస్ ఇంకా ఈ భౌతిక ప్రపంచం గురించి కొత్త కోణంలో ఆలోచించాము. ఈ విశ్వాన్ని అర్థం చేసుకోవాలంటే మన ఆలోచనల పరిమితులను దాటి ఆలోచించాలి. ఐన్స్టీన్ చూపించిన మార్గం అదే. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. త్వరలో సాధారణ సాపేక్ష సిద్ధాంతంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.